హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అయిన బాంగడ్ కోట కోసం మాట్లాడుకోబోతున్నాం. ఈ కోట యొక్క హిస్టరీ ఏంటి, అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కోటలోకి సాయంత్రం 6 తర్వాత ఇంకా ఉదయం 6 లోపు ప్రవేశించడాన్ని ఎందుకు నిషేధించింది? ఈ కోటలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు హెచ్సిఎస్ టాక్స్. బాంగడ్ ఫోర్ట్ దేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో మొదటిగా ఉన్న ఈ భాంగర్ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఆరావతి పర్వత శ్రేణిలో ఉంది. మీరు కనుక హాంటెడ్ ప్లేస్ని విజిట్ చేసే వాళ్ళైతే ఈ ప్రదేశం కోసం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అత్యంత పురాతనమైన భయంకరమైన ప్రదేశాల్లో ఒకటైన ఈ బాంగడ్ కోటలోకి సాయంత్రం 6 తరువాత ఉదయం 6 లోపు ప్రవేశించడాన్ని మన భారతదేశ ప్రభుత్వం నిషేధించింది. స్థానిక గ్రామస్తులు ఈ కోట నుంచి రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు, వింత వింత అరుపులు వస్తుంటాయని చెప్తారు. అలాగే భారత పురావస్తు శాఖ ఆ కోట ముందు ఒక బోర్డుని ఏర్పాటు చేసింది. ఆ బోర్డులో ఏమని ఉంటుందంటే, సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ బాంగడ్ కోట సరిహద్దుల్లోకి ప్రవేశించడం నేరం. ఇంకా సూర్యాస్తమయం తర్వాత ఆ గ్రామంలో ఎవరు కూడా వారి జంతువులను మేపేందుకు అనుమతించబడదు అని హిందీలో రాసుంటుంది. ఇంకా ఎంతోమంది పర్యాటకులు, స్థానిక ప్రజలు ఆ ప్రాంతంలో అసాధారణ అరుపులు, ఆత్మలు వంటి వాటిని అనుభూతి పొందారని చెప్తున్నారు. బాంగడ్ ఫోర్ట్ హిస్టరీ. ఈ బాంగడ్ కోటని 1573లో భగవంత్ దాస్ అనే రాజు నిర్మించాడు. ఈ కోటని పెద్ద ప్యాలెస్, పురాతన బజార్ ఇంకా ఎన్నో దేవాలయాలతో అత్యద్భుతంగా నిర్మించారు. ఈయనకి 2 కొడుకులు ఉన్నారు. మొదటివాడు మాన్సింగ్ వన్, రెండవ కుమారుడు మదర్ సింగ్. పెద్దవాడు మాన్సింగ్ వన్ మొఘల్ చక్రవర్తి అక్బర్ వద్ద సైన్యాధిపతిగా ఉండేవాడు. చిన్నవాడు మదర్ సింగ్ తన అన్న, నాన్నలతో కలిసి ఎన్నో యుద్ధాలలో పాల్గొనేవాడు. అయితే ఒకరోజు యుద్ధంలో విజయం సాధించినందుకు గాను ఈ కోటని భగవంత్ సింగ్ చిన్న కొడుకైన మదర్ సింగ్కి బహుమతిగా ఇస్తాడు. మదర్ సింగ్ ఈ కోటని తన నివాస ప్రాంతంగా మార్చుకొని రాజ్య పరిపాలన చేసేవాడు. మధు సింగ్ మరణాంతరం ఈ కోట వంశపారపర్యంగా తన కుమారుడు తదుపరి పాలకుడైన ఛత్రసింగ్కు నివాసస్థలంగా ఉండేది. అయితే 1630లో జరిగిన ఒక యుద్ధంలో ఛత్రసింగ్ మరణించాడు. అతని తర్వాత ఆ కోటని అతని కుమారుడు అజబ్ సింగ్ నివాసస్థలంగా మార్చుకుని ఉండేవాడు. ఈయన అజబ్గఢ్ అనే మరో కొత్త కోటను నిర్మించాడు. ఇంకా ఆ టైంలో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. 1720వ సంవత్సరంలో జైసింగ్ II అనే రాజు ఈ కోటపై యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత 1783లో కరువు వచ్చి ఈ బాంగడ్ కోట పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. స్టోరీస్ బిహైండ్ బాంగడ్ ఫోర్ట్. ఎంతోమంది రాజులకు నివాసస్థలంగా ఎప్పుడూ కలకలలాడే ఈ కోట ఈ రోజు ఇలా దెయ్యాల కోటగా మారడానికి 2 స్టోరీస్ ఉన్నాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఫస్ట్ స్టోరీ ఏంటంటే, ఒక తాంత్రికుడి శాపం. అప్పట్లో ఈ కోటలో రాజకుమారి రత్నావతి ఉండేవారు. ఈమెను మించిన అందగత్తె ఆ కాలంలో ఎవ్వరూ ఉండేవారు కాదు. ఈ రత్నావతి అజబ్ సింగ్కి చెల్లి అవుతుంది. అలాగే ఈమె అజబ్ సింగ్ కంటే చాలా చిన్నది. అయితే ఈ రత్నావతి యొక్క అందం, స్వభావం సుదీర్ఘ ప్రాంతాల వరకు విస్తరించింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలామంది రాజుల నుంచి ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఒక తాంత్రికుడు, క్షుద్ర పూజల్లో ఎంతో నిపుణుడైన వాడు ఈ యువరాణిని ప్రేమిస్తాడు. అయితే అంత అందమైన రాణిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని అని తెలిసి ఆ యువరాణిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనుకుని ఒక మంత్రం వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ యువరాణి వాడే పెర్ఫ్యూమ్ని కొంటున్నప్పుడు ఆ మంత్రాన్ని దానిపై ప్రయోగిస్తాడు. అయితే ఈ విషయం యువరాణి రత్నావతికి తెలిసి ఆ సీసాను ఒక బండరాయి మీదకి విసిరి పగలగొడుతుంది. అప్పుడు ఆ బండరాయి వచ్చి నేరుగా ఆ తాంత్రికుడి మీద పడుతుంది. ఆ బరువు తట్టుకోలేక నొప్పితో విలవిలలాడుతూ ఆ తాంత్రికుడు చనిపోతాడు. అయితే అతను చనిపోయే ముందు రాజకుమారి, ఆమె కుటుంబం ఇంకా గ్రామం మొత్తం మీద ఒక శాపం పెట్టాడు. ఆ తరువాత అజబ్గఢ్ ఇంకా బాన్గఢ్ సేనల మధ్య యుద్ధం జరిగింది. దీనివల్ల రత్నాదేవితో పాటుగా ఎంతోమంది సైనికులు చనిపోయారు. ఈ శాపం వల్లనే ఆ కోటలో ఎవ్వరూ కూడా పునర్జన్మ పొందలేరని, అది ఎప్పటికీ నిర్మానుష్యంగా మారి దెయ్యాలతో నిండి ఉంటుందని, అయితే ఆ కోటలో ఎవరైనా రూఫ్ని మళ్ళీ నిర్మించడానికి ప్రయత్నిస్తే అది కుప్పకూలిపోతుందని స్థానిక ప్రజలు చెప్తుంటారు. సెకండ్ స్టోరీ ఏంటంటే, రాజా భగవంత్ సింగ్ ఈ కోటని ఒక కొండ మీద నిర్మించాడు. అయితే అప్పటికే ఒక సాధువు సద్గురు బాల్నాథ్ అక్కడ ఉండేవారు. అక్కడ కోటను నిర్మిస్తున్నప్పుడు రాజా భగవంత్ సింగ్తో కోటను నిర్మించడానికి తనకి అభ్యంతరం ఏం లేదని, అయితే ఆ కోట నీడ మాత్రం అతని నివాసం మీద పడకూడదని ఒక నిబంధన పెడతాడు. భగవంత్ సింగ్తో పాటు ఆ తరువాత వచ్చిన అందరూ ఆ నిబంధనని గౌరవిస్తూ వస్తారు.
అయితే అజబ్ సింగ్కి ఆ కోట దక్కినప్పుడు ఆ కోటని మరింత విశాలవంతంగా చేయడానికి కొత్తగా స్తంభాలను జోడించి కోటను మళ్ళీ నిర్మిస్తాడు. అయితే ఈ నిర్మాణ సమయంలో ఆ కోట నీడ సాధువు నివాసం మీద పడుతుంది. దీంతో ఆ సాధువు పట్టరాని కోపంతో శపిస్తాడు. ఆయన శాపంతోనే బాన్గఢ్ కోట నాశనం అయిపోయిందని చాలామంది స్థానిక ప్రజలు నమ్ముతారు. వాట్స్ ద ట్రూత్? అసలు నిజం ఏంటంటే ఛత్రసింగ్ చనిపోయిన తర్వాత అజబ్ సింగ్ కొత్త కోట అజబ్గఢ్ని నిర్మించుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా బాంగఢ్ జనాభా తగ్గిపోవడం ప్రారంభమైంది. తర్వాత 1720లో జైసింగ్ II ఆ కోటని తన రాష్ట్రంలో కలుపుకోవడం, 1783లో కరువు రావడంతో అక్కడి ప్రజలు నివసించడానికి కొత్త ప్రాంతానికి వెళ్ళిపోవడంతో ఆ కోట నిర్మానుష్యంగా మారిపోయింది. అలాగే రాత్రిపూట బాంగఢ్ కోట సందర్శనను పర్యాటకులకు అనుమతించకుండా చేయడానికి వెనుక భయంకరమైన కథలు మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, పురాతన నిర్మాణాల సంరక్షణ ముఖ్య కారణంగా ప్రభుత్వం చెప్తుంది. కన్క్లూజన్: ఏది ఏమైనప్పటికీ ఈ బాంగఢ్ కోట మన దేశ పురాతన సంపదలలో ఒకటి. ఇప్పటికీ మన ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్గా ఉంది. ఈ కోటకి చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఈ కోటలో దెయ్యాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కొన్ని సంఘటనలు, అనుభూతులు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని స్థానిక ప్రజలు బలంగా నమ్మడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ ప్రదేశం మాత్రం మీరు పురాతన నిర్మాణాల సందర్శనకు ఇష్టపడితే ఖచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం. ఒకవేళ మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూడాలనుకుంటుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే హెచ్సిఎస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.